మొదటి యోహాను 2:5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణ. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో, ఆ ప్రేమపూర్వకమైన వాక్యాన్ని, ఓకే ఈ వాక్యములో నువ్వు ఉంటావు కాబట్టి నీకు ఆదరణ వచ్చి నీ హృదయములో ఆ కఠినమైన వేరు, భయం అనే వేరు పోతుంది అన్నమాట. ద ఫియర్ డస్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫియర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సమ్ థింగ్స్. చూడండి, చాలా మందికి భయం వస్తుంది. ఫియర్ హ్యాస్ మెనీ కాన్సిక్వెన్సెస్. ఉదాహరణకి భయము అలాగే నిలకడగా ఉందనుకోండి, భయము ఆ వ్యక్తితోటి ఏం చేయిస్తుంది? పాపము చేయిస్తుంది. నీతిమంతుడు ఎలా నడుచుకుంటాడు? విశ్వాసం మూలముగా. అంటే విశ్వాసము మనము అక్కడ పడిపోకుండా మనల్ని కాపాడే అవకాశం ఉంది. వాట్ హ్యాపెన్స్? ఒక మనిషి పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది? భయము, వేదన, బాధ ఉందనుకోండి, దానివల్ల దురలవాట్లు వస్తాయి. సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ సిన్? ఒకవేళ ఈ హృదయ కాఠిన్యమును, ఈ భయాలను మనం అధిగమించలేదు అనుకోండి, ఏమవుతుందంటే అది ఆదరణ కావాలి. ఇప్పుడు నీకు దేవుని వాక్యము, ప్రేమ, తండ్రి యొక్క ఆదరణ లేదనుకోండి, నీవు ఆదరణ కోసము త్వరపడతావు. ఈ ఆదరణ పాపంలోకి తీసుకెళ్తాడు. ఓకే, ఇఫ్ యూ సీ అడల్టరీ షట్స్ డౌన్ ద బౌల్స్ ఆఫ్ మెర్సీ. ఆ వ్యక్తిలో ఉండేటువంటి కనికరం అనే గుణాన్ని తగ్గించేస్తాడు. ఓకే, పడిపోయాను, మళ్ళీ దేవుడు క్షమించేస్తాడు, బాగానే ఉంది. కానీ ఆ పని చేసిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలు, ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు అడల్టరీ, అది ఆ వ్యక్తిలో కనికరం అనే గుణాన్ని తగ్గించేస్తుంది. అలాగ మాటికి పడిపోతున్నావు అనుకోండి, నువ్వు మరలా లేచి దాన్ని పశ్చాత్తాపడి మళ్ళా కడుక్కొని ముందుకెళ్తే పర్లే. అందులో అలా ఉన్నావు అనుకోండి, అది నీ హృదయాన్ని కఠినము చేసేస్తుంది. ఆ హృదయం కఠినమైపోయి ఇంకా ఏం చేస్తుంది అంటే అడల్టరీ పర్వర్ట్స్ జడ్జ్మెంట్. అడల్టరీ పర్వర్ట్స్ జడ్జ్మెంట్ అంటే ఏంటి? విచారం అనేది నీవు మంచి తీర్పు ఇవ్వకుండా చేస్తుందంట, నువ్వు తప్పు తీర్పు ఇచ్చేటట్టు చేస్తుందంట. సీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అడల్టరీ. అదేదో శరీర సంబంధమైన పొరపాటు అనుకుంటాము, కానీ దానివల్ల వచ్చేది చూడండి. మొదటిది ఏం చెప్పాను? దానివల్ల ఏం జరుగుతుంది? నీలో ఉండే కనికర గుణాలు తగ్గిపోతాయి. రెండోది, ఇట్ పర్వర్ట్స్ జడ్జ్మెంట్. తీర్పును ఏం చేస్తుందంట? తప్పు తీర్పిచ్చేటట్టు చేస్తుంట. నువ్వు ఏది కరెక్టో ఏది రాంగో చెప్పలేవు. ఓకే, నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు, తప్పు తీర్పులు ఇస్తూ ఉంటావు అనమాట. నెంబర్ 4, ఇట్ బ్రింగ్స్ కన్ఫ్యూజన్. అయోమయంగా ఉంటుంది నీ బ్రెయిన్, సరైన నిర్ణయం తీసుకోలేవు. ఓకే, కన్ఫ్యూజన్. మళ్ళీ వ్యభిచారం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. ఒకప్పుడు మంచిగా ఉండే వ్యక్తి ఇప్పుడు అతని వ్యక్తిత్వం మారిపోతుంది అనమాట, చెడ్డగా అయిపోవడం మొదలు పెడతాడు అనమాట. ఏంటి? వాయ్? పొరపాటు చేసేసామంటే అయిపోయింది, పడిపోయింది, దేవుడు క్షమించేసాడు అనుకుంటాం, కానీ దానివల్ల ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటి, ఇప్పుడు ఈ పాపంలో పడిపోవడం వల్ల ఏమవుతాయో తెలుసా? మిగిలిన బలహీనతలన్నీ ఏది తగ్గున్నాయో అవన్నీ కూడా పెరుగుతాయంట. ఒకవేళ అప్పుడు దాకా నువ్వు కోపాన్ని తగ్గించుకున్నావా, దాన్ని తగ్గించుకున్నావా, దీన్ని తగ్గించుకున్నావా, అవన్నీ ఈ పాపం వల్ల మళ్ళీ అవన్నీ పెరుగుతాయి. సో యువర్ పాస్ట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. యు సీ దట్ somebody is getting good wisdom today. చాలా మందికి ఈ రోజు మంచి జ్ఞానము లభిస్తుంది. somebody is getting good wisdom. Now it shifts our mindset. అందుకే యేసు ప్రభువు వారు చాలా చోట్ల వాళ్ళు అంటారు, you adulterers and murderers అంటారు. he says, what? adulterers and murderers? ఎందుకు ఈ రెండు కలిపాడు? why did he say murderers? so it puts your mercies down and make you a murderer. So you are provoking the murder man in you by committing adultery. ఎంతమందికి జ్ఞానోదయం అవుతుంది? you're getting something, పక్కన చెప్పండి, నీకు అర్థమవుతుందా అనండి. this is wisdom. so you will know the consequences of this stuff. ఇప్పుడు ఇవన్నిటిని ఎలా జయించాలా? how? మొదటి యోహాను 5:4-5 1 John 5:4-5. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఎవరైతే యేసుని రక్షకుడిగా అంగీకరించి కొత్తగా జన్మించారో మీరందరూ ఈ అన్ని వాటిని గతము మళ్ళా రాకుండా అన్నటిని జయించే సామర్థ్యం మీలో 100% ఉంది. దిస్ ఇస్ వాట్ బైబిల్ సైస్. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. చాలా మంది పడిపోయి లేసి అబ్బా ఇక నేను దీన్ని జయించలేనేమో అనేటువంటి భయం వస్తుంది. ఈ రోజు ఆ భయం విశ్వాసముగా మారును గాక. మేబీ ఇక నా కోపం పోదేమో, అందరికీ ఇలాంటి పెద్ద పాపాలు చేసే అలవాటు లేకపోవచ్చు. మేబీ స్మాల్ మిస్టేక్స్, స్టీలింగ్, దొంగతనం, అబద్ధాలు, many other things, పెద్ద అబద్ధాలు. ఓకే, for whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని ఏం చేస్తారంట? జయిస్తారంట. ఎవ్రీబడి. ఈ వాక్యం వింటున్న వారందరికీ నూతన సామర్థ్యము కలుగును గాక. సో ఎవ్రీబడి ఇస్ destined for victory, no matter ఎన్ని సంవత్సరాల నుంచి గతం నిన్ను ఇబ్బంది పెడుతుందా, ఈ రోజు నీ వాక్యం విన్నావా, ఈ రోజు నుంచో బ్రేక్ లేయడం మొదలు పెడతా. somebody will stop their
ఫాస్ట్ ఫ్రమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. అది నీ జీవితంలో ఆగిపోయింది అనుకోండి, తర్వాత నీ పిల్లల్లో రాని కూడా రాదు అది. యు సీ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ద వర్డ్, సీ హౌ ద హోలీ స్పిరిట్ ఈస్ కనెక్టింగ్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద వర్డ్. ఎలాగ పరిశుద్ధాత్ముడు పరిస్థితులకి, వాక్యానికి, మన జీవితానికి కనెక్షన్ ఇస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ద వర్డ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ టీచింగ్, ఇదేదో బోధ కాదు, ఇదేదో మెసేజ్ కాదు. ఎంతమందికి నేను, నా పిల్లలు, నా కుటుంబము దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నారు? How many of you want to know it as a family, as a kid? This is wisdom. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అనేది ఆప్షనా కంపల్సరీయా? ఫెయిత్ ఇస్ నెవర్ అన్ ఆప్షన్. వాక్యం వింటే విను, చదివితే చదువు, గుడికొస్తేరా? నో, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. వాక్యం వినడం ఆప్షన్ కాదు. వీటిని జయించాలా లేదా ఈ వేర్లను? సో డోంట్ పుట్ ఇట్ as an ఆప్షన్, అబ్లిగేషన్. మన అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు అంటే, తనతో పాటు తన కుటుంబాన్ని అందరినీ కూడా ఆ దేవుని వాక్యానుసారంగా నడుచుకోమని ఆజ్ఞాపిస్తాడంట. హీ కమాండ్. చూసారా ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసం అంటే ఈ పాపాలు, ఈ వచ్చే పరిణామాలు కంటే నువ్వు విశ్వాసంలో నడుచుకున్నావు అనేది చాలా ముఖ్యమైనది. దట్స్ మోర్ ఇంపార్టెంట్. 5 కూడా చదువమ్మా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప అంటే ఎవరైతే ఈ రోజు ఎంత భయంకరమైన గతము వెంటాడుతూ ఇప్పుడు కూడా ఇంకా ఇబ్బంది పెడుతుందా, ఈ రోజు వాక్యము నుంచి నీవు దాన్ని జయించి తీరుతావు. ఫ్రమ్ టుడే యూ విల్ స్టార్ట్ డిఫీటింగ్ ఇట్. నౌ హూ ఇస్ హీ? యేసు దేవుని కుమారుడు. అందరూ పక్కలతో చెప్పండి, నీవు దేవుని కుమారుడు నమ్ముతున్నావు గప్ప ప్రతి గతాన్ని ఆపేసుకోగలవు అని చెప్పండి. ప్రస్తుత బాధను కూడా ఆపుకోగలవు. యూ క్యాన్ స్టాప్ వాట్ యు హావ్ బీన్ గోయింగ్ త్రూ. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్న బలహీనత ఈ రోజు నుంచి ఆగిపోవడం ఆరంభింపమవునుగాక. దిస్ ఈస్ హౌ ఫెయిత్ ఇస్ పవర్ఫుల్. యూ కెన్ స్టాప్ ఇట్, యూ కెన్ డూ ఇట్. కొంతమంది చేయగలరు ఉందా? అందరూ చేయగలరు ఉందా? 4వ వచనంలో ఒకసారి 4కి వెళ్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే అందరికీ దేవుని వాక్యం వినే అలవాటు, ప్రార్థించే అలవాటు, పరిశుద్ధాత్మ నుంచి వినే అలవాటు చేసుకుంటే చాలు, అందరూ జయిస్తారు. 11 మంది శిష్యుల్లో మొదటి నుంచి వాడు సైతాన్ కాబట్టి వెళ్ళిపోయాడు యోధ. 11 మందిలో ఎవరైనా పడిపోయారా? 11 మంది పరలోకానికి వెళ్ళారా? ఆల్ 11. ఈరోజు వాక్యం వింటున్న వారందరూ నిలకడగా ఉండి పరలోకానికి వెళ్ళుదురుగాక. మే యు ఆల్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది అందరికీ వర్తిస్తుందా లేదా? పర్సనల్ చెప్పే ప్రాఫెసీ వేరు, ఇది విన్న ప్రతి ఒక్కడికి వర్తించి జీవితాంతం లాభం కలుగు చేస్తా. పర్సనల్ ప్రాఫెసీ చెప్పినా నీకు ఒక రకంగా ఆదరణ వస్తుంది. ఓకే, దేవుడికి నా బాధ కూడా తెలుసు. ఒకరికి చేసిన ఎంతమందికి చేస్తాడు? ద లార్డ్ డస్ ఇట్. లార్డ్ జీసస్, ఐ వాంట్ దిస్ నేచర్ in my life. నేను, నా పిల్లలు, వంశం, we need this quality, a new beginning in our lives, my Lord. Spirit of determination, spirit of passion come upon their lives, Lord Jesus. అయ్యా, ఆ విశ్వాసాన్ని పెంచి వారు హృదయములో ఆ కఠినత్వాన్ని పోగొట్టుకునే వరకు తీసుకునే వాక్యము గల దృఢమైన హృదయాన్ని ఈరోజు అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.